గణపతి పూజ అంటే మహారాష్ట్రే గుర్తుకు వస్తుంది. కానీ మరాఠీలు మాత్రం మోరేగావ్ను తలుచుకుంటారు. పూణేకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ఊళ్ళోని మోరేశ్వరుడంటే మరాఠీలకు మహా అభిమానం. ఇంతకీ ఎవరి మోరేశ్వరుడు? ఆయన వెనుక ఉన్న గాథలేమిటి? వినాయకుడు 4 యుగాలలోనూ 4 అవతారాలుగా జన్మించాడని గణేశ పురాణం చెబుతోంది. వాటి ప్రకారం ఆయన త్రేతాయుగంలో మోరేశ్వరునిగా అవతరించాడట. ఆ సమయంలో ఆయన మయూరాన్ని తన వాహనంగా స్వీకరించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. త్రేతాయుగంలో సింధుడనే రాక్షసుడు ఉండేవాడు. అతనెంత క్రూరుడంటే తల్లి కడుపులో పడిన వెంటనే ఆ వేడిని ఆ మాతృమూర్తి కూడా భరించలేకపోయింది. దాంతో తన పిండాన్ని సముద్రంలో విడనాడింది. అలా సముద్రంలో జన్మించాడా రాక్షసుడు. అందుకనే అతనికి సింధుడనే పేరు వచ్చింది. అసలే రాక్షసుడు. ఆపై సింధుని పొట్టలో అమృత భాండం ఉంది. దాన్ని నాశనం చేసేంత వరకు సింధునికి మరణం ఉండదన్న అభయమూ ఉంది. దాంతో సింధుని ఆకృత్యాలకు అంతు లేకుండా పోయింది. ఇక అతగాడిని ఎదుర్కొనేందుకు స్వయంగా ఆ వినాయకుడే రంగంలోకి దిగాడు. తన గణాలతో కలిసి సింధుని రాజ్యం మీదకు దండెత్తాడు. సింధుని గర్భాన ఉన్న అమృత భాండాన్ని బద్దలు కొట్టి అతన్ని సంహరించాడు. రాక్షస సంహారం ముగిసిన తరువాత తన వాహనాన్ని సోదరుడైన కుమారస్వామికి అందించాడు. అప్పటి నుంచి కుమారస్వామి నెమలి వాహనుడైనాడు. మరోవైపు మోరేశ్వరునిగా మారి లోకాన్ని రక్షించిన వినాయకుణ్ణి బ్రహ్మ స్తుతించాడు. ఆయనకు తన కుమార్తెలైన సిద్ధి బుద్ధిలను ఇచ్చి వివాహం చేశాడు. ఆపై తనే స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. అదే మోరేగావ్లోని మోరేశ్వర ఆలయం. సింధు వృత్తాంతమే కాకుండా మోరేగావ్ ఆలయం వెనుక మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకనాడు త్రిమూర్తులు తమ ముగ్గురికి కూడా సృష్టికర్త అయినవాడు ఎవరో తెలుసుకోవాలన్న తపనతో తపస్సుని మొదలు పెట్టారట. అప్పుడు గణేశుడు ఆయనకు ఓంకార రూపంలో దర్శనమిచ్చాడట. అలా దర్శనమిచ్చిన స్థలం మోరేగావ్ అని నమ్ముతారు. గణపతి ఈ సృష్టికి అధిపతి అని నమ్మే గాణపత్య శాఖ వారు ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఆ శాఖకు చెందిన వారు జీవిత కాలంలో ఒక్కసారైనా మోరేగావ్కు రావాలని కోరుకుంటారు. మోరేగావ్ ప్రస్తుత ఆలయం ఎప్పుడు నిర్మించారో కూడా తెలియనంత పురాతనమైనది. అయితే ఈ ప్రాంతాన్ని పాలించిన పేష్వాలకి మాత్రం ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా దాన ధర్మాలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ముస్లిం పాలకులు సైతం ఇక్కడి వినాయకుడంటే అభిమానం చూపేవారట. ఇక ఈనాటి మరాఠీల సంగతైతే చెప్పనవసరం లేదు. అష్ట వినాయక ఆలయాల పేరిట వారు 8 వినాయక ఆలయాలను ముఖ్యమైనవిగా భావిస్తారు. వాటిలో మొట్టమొదటి ఆలయం ఇదే. అసలు భూమి మీద వినాయకుని అత్యంత ఇష్టమైన ప్రదేశంగా గణేశ పురాణం పేర్కొంటుంది. ప్రళయం తర్వాత వినాయకుడు ఇక్కడే యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటాడని చెబుతోంది. మోరేగావ్ ఆలయ చరిత్రే కాదు, నిర్మాణం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. 4 వైపులా కోట బురుజులా ఉండే ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇక గర్భగుడిలో విగ్రహం మీద 3వ కన్ను, తల వెనుక నాగపడగా ఉండటం విశేషం. మూషిక వాహనంతో పాటుగా నంది వాహనం కూడా ఈ స్వామిని సేవిస్తూ కనిపిస్తాయి. మోరేగావ్ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అయితే ప్రతి చవితికి జరిగే విశేష పూజలలో పాల్గొనేందుకు మరింత మంది భక్తులు విచ్చేస్తారు. ఇక వినాయక చవితి సంగతైతే చెప్పనక్కర్లేదు. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ పండుగ సాగుతుంది. మోరేగావ్ ఆలయం సమీపంలో కర్హా అనే నది ప్రవహిస్తోంది. ఆ నది సాక్షాత్తు బ్రహ్మ కమండలం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఆ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించి తమ కోరికలన్నింటినీ ఆయనకు విన్నవించుకుంటారు. తమ సుఖ దుఃఖాల బాధ్యతను ఆ స్వామి మీద వేసి నిశ్చింతగా తిరుగు ప్రయాణం కడతారు.